ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. ఎస్ లక్ష్మి, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఇప్పటికే వార్డు సభ్యుల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ వార్డు సభ్యుల కౌంటింగ్ అనంతరం సర్పంచ్ అభ్యర్థుల కౌంటింగ్ అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత ఎవరైతే గెలిచారో గెలిచినటువంటి వార్డు సభ్యులందరూ కలిసి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ప్రశాంత వాతావరణంలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా చాలా ఉత్కంఠభరితంగా పోలింగ్ ప్రక్రియ అయితే జరిగింది. పోలింగ్ ప్రక్రియ అనంతరం 1 గంట విరామం తర్వాత 2 గంటలకి ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. 2 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు అయితే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ పటిష్ట బందోబస్తు నడుమ అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఒకసారి అసలు మొత్తం కూడా ఈ 3 విడతల్లో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ కనుక చూసినట్లయితే మొదటి విడతలో మొత్తం కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.8% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 90.53, సూర్యాపేట జిల్లాలో 90.18 నమోదైంది. రెండో విడతలో కూడా అదేవిధంగా నల్గొండ జిల్లాలో 88.74, సూర్యాపేట జిల్లాలో 89.55, తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72% నమోదైంది. ఈసారి 3వ విడతలో కూడా అత్యధికంగానే పోలింగ్ శాతం నమోదైంది కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంకా అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం 90% పోలింగ్ నమోదైనట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి తగినట్లుగానే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా ఒక అభ్యర్థి వారికి సంబంధించిన ఏజెంట్ మాత్రమే ఈ కౌంటింగ్ కేంద్రాల్లోకి అలౌ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం లోపల కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి చాలా కీలకంగా ఉంటాయి, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. 1-2 ఓట్ల తేడాతోనే ఇక్కడ విజయం సాధించే అవకాశాలు ఉంటుంది. ఈ లోపల భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు, బయట బందోబస్తు ఉంది. అదేవిధంగా 100 మీటర్ల రేడియేషన్లో కూడా మొత్తం ఒక బెటాలియన్ లాగా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైనా ఎక్కడన్నా 1-2 ఓట్ల తేడాతో గెలిచినప్పుడు కానీ ఏదైనా మళ్ళీ రీకౌంటింగ్ నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయడం, ఇక్కడ అభ్యర్థులు ఆందోళన చేయటం, ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పేసి పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే గతంలో జరిగిన పరిణామాలు, గతంలో జరిగిన అల్లర్ల దృష్ట్యా ఈసారి అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మొత్తం 9 మండలాల్లో సంబంధించి ఇప్పుడు ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఇక్కడ 42 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం అవడం జరిగింది. ఇందులో చందంపేట మండలంలో 9 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి, చింతపల్లి మండలంలో 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి, దేవరకొండలో 6, గుండ్లపల్లిలో 4, గుర్రంపూడిలో 5, కొండమల్లేపల్లిలో 7, నేరడిగొమ్మలో 2, పెద్దర్శలపల్లిలో 5, మొత్తం కూడా నల్గొండ జిల్లాలో 42 గ్రామ పంచాయతీలు అయితే ఏకగ్రీవం అయ్యాయి. ఇంకా ఇప్పుడే 1 ఫలితాలు అయితే రావాల్సి ఉంది. ఇప్పటికే చిన్న గ్రామ పంచాయతీల ఫలితాలు అయితే తుది దశకు వచ్చాయి. మరికొద్దిసేపట్లో ఏదైతే 1000 నుంచి 1500 ఓట్లు ఉన్నాయో అక్కడ సంబంధించినటువంటి గ్రామ పంచాయతీల ఫలితాలు అయితే మరికొద్దిసేపట్లోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక సూర్యాపేట జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం కూడా 22 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం అవ్వడం జరిగింది. ఇందులో మేల చెరువులో 3, చింతలపాలెం మండలంలో 1, గరిడేపల్లిలో 8, నేరేడు చెరువులో 3, పాలకవేడు మండలంలో 3, హుజూర్నగర్ మండలంలో 1, మఠంపల్లి మండలంలో 3, మొత్తం కూడా 22 గ్రామ పంచాయతీలు అయితే సూర్యాపేట జిల్లా కేంద్రంలో సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఏకగ్రీవం అవడం జరిగింది. వీటి తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మొత్తం 10 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో చౌటప్పుల్లో 3, నారాయణపురంలో 5, అడ్డగూడూరులో 0, తర్వాత మోటకొండూరులో 2, మొత్తం కూడా 10 గ్రామ పంచాయతీ అయితే ఏకగ్రీవం అవ్వడం జరిగింది. ఇంకా వీటికి సంబంధించి ఇంకా ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అయితే సుజావుగా సాగుతుంది, ప్రశాంత వాతావరణంలోనే కొనసాగుతుంది. అయితే గతంలో ఇప్పుడు మొదటి విడత 2వ విడతలో జరిగిన పరిణామాల దృష్ట్యా ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద అయితే పటిష్ట బందోబస్తు అయితే కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా ఫలితాలు వచ్చే వరకు కూడా ఇదే బందోబస్తు కొనసాగే విధంగా కూడా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఏదైతే జిల్లా ఎస్పీలు ఉన్నారో ఆ జిల్లా ఎస్పీలు మొత్తం కూడా ఈ కౌంటింగ్ కేంద్రాలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయా, ఏమైనా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయా, వీరికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఆ కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అలర్ట్ చేసి వేరొక కౌంటింగ్ కేంద్రాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఇప్పుడే ఈ ఏదైతే దేవరకొండ నియోజకవర్గంలోనే ముఖ్యంగా చందంపేట, చింతపల్లి, అదేవిధంగా కొండమల్లేపల్లి, గుర్రంపూడి ఈ మండల ప్రాంతాలలో గ్రామ పంచాయతీలు కొంచెం సమస్యాత్మకంగా ఉన్నాయని చెప్పేసి అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలోనే మల్టీ జోన్ 6కు సంబంధించినటువంటి డిఐజీ చౌహాన్ కూడా ఇక్కడ చందంపేట మండలాన్ని
పరిశీలించారు. మధ్యాహ్నం కూడా మరొకసారి దాన్ని తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అధికారులకి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎక్కడైనా అల్లర్లు జరిగే అవకాశం ఉంటే ముందస్తుగానే సమాచారం ఇవ్వాలి. అటువంటి ప్రాంతాల్లో అదనంగా బలగాలను వెంటనే పంపిస్తాము. అయితే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగియాలనేదే తమ యొక్క లక్ష్యం అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి డిఐజీ చౌహాన్ కూడా చెప్పారు. దీని ప్రకారమే ఇక్కడ సూర్యాపేట జిల్లాలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్పీ నరసింహ కూడా ఎప్పటికప్పుడు ఆ కౌంటింగ్ కేంద్రాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో చూసుకుంటే మొత్తం హుజూర్నగర్ నియోజకవర్గం మొత్తం కూడా ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక్కడ కూడా పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ మొత్తం కూడా ఏదైతే 2000 పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నాయో అవి మొత్తం కూడా సాయంత్రం 5 గంటల తర్వాత మాత్రమే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంకా వార్డు సభ్యుల కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వార్డు సభ్యుల కౌంటింగ్ ప్రక్రియ తర్వాత సర్పంచ్కి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఉప సర్పంచ్కి సంబంధించిన కౌంటింగ్ అయితే ప్రారంభమవుతుంది. ఇది సంబంధించినటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యు.